హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అయిపోయే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసరికి హ్యాబిటాట్ రైట్స్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే అసలు హ్యాబిటాట్ రైట్స్ అంటే ఏంటి, ఏ యాక్ట్ ప్రకారం హ్యాబిటాట్ రైట్స్ ప్రొవైడ్ చేస్తారు, అసలు పీవీటీజీస్ అంటే ఎవరు, సో పీవీటీజీస్ని రికగ్నైజ్ చేయడానికి కేటగిరీ ఏంటి, సో ఏ ట్రైబ్కి రీసెంట్గా హ్యాబిటాట్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు, సో ఇలా టోటల్గా మన ఇండియాలో ఏ పీవీటీజీస్కి ఇప్పటివరకు హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేసిన పిక్చర్ ఏదైతే ఉందో, సో ఇది బైగా ట్రైబ్, నథింగ్ బట్ బైగా అనేది కూడా ఒక పీవీటీజీయే. సో వీళ్ళు ఛత్తీస్గఢ్లో ఉంటారనమాట. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఛత్తీస్గఢ్లో ఉంటారు. సో వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఛత్తీస్గఢ్లో వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఛత్తీస్గఢ్లో ఏ పీవీటీజీస్ ఉంటాయి, ఎవరికి ఇండియా మొత్తంలో హ్యాబిటాట్ రైట్స్ ఉన్నాయి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ వెంకట్. ఫస్ట్ మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే పీవీటీజీ. సో వీళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో దేర్ ఈస్ ఎ కమిషన్ కాల్డ్ దేబార్ కమిషన్. దేబార్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఉంది. సో 1973లో వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ట్రైబ్స్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ పీటీజీ, సో కొంతమంది ట్రైబ్స్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1973లో. రైట్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ నేమ్ని రీనేమ్ చేసిందనమాట. ఈ నేమ్ని మార్చింది. సో ప్రెజెంట్ నేమ్ ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, దీన్నే మనం పీవీటీజీ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఏ ఇయర్లో చేంజ్ చేశారు సార్ అంటే ఇన్ ద ఇయర్ 2006. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎ కమిషన్ కాల్డ్ దేబార్ కమిషన్ ఇన్ ద ఇయర్ 1973. వీళ్ళు ఏం చేశారంటే ట్రైబ్స్లోనే కొంతమందిని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ లాగా రికగ్నైజ్ చేశారు. సో తర్వాత ఆ నేమ్ని రీనేమ్ చేసిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 2006లో ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లాగా రీనేమ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఒక గ్రూప్ని పీవీటీజీ లాగా రికగ్నైజ్ చేయాలి అంటే సో ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేస్తారు, సో ఆ క్రైటీరియా కూడా రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ ఏ గ్రూప్ కాల్డ్ ట్రైబ్స్. సో ట్రైబ్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు కదా. సో మన ఇండియాలో వన్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్ వచ్చేసరికి ట్రైబ్స్ అనమాట. సో వాళ్ళు జాగ్రఫికల్గా ఐసోలేషన్గా ఉంటారు. సో మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉంటారు. సో వీళ్ళకి మెయిన్ హ్యాబిటేషన్ వచ్చేసరికి ఫారెస్ట్ రీజన్స్లో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ పరంగా టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ కూడా రీచ్ అవ్వదు. సో ఇలా చాలా రకాలుగా వీళ్ళు బ్యాక్వర్డ్గా ఉంటారనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే షైనెస్ టు కాంటాక్ట్ విత్ అవుట్ సైడర్స్, బయట వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వడానికి వీళ్ళు షైనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ట్రైబ్స్లోనే కొంతమంది ఇంకా బ్యాక్వర్డ్గా ఉంటారనమాట. విత్ ఇన్ ద ట్రైబ్స్ కొంతమంది ఇంకా చాలా బ్యాక్వర్డ్గా ఉంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా ఒక 4 ఇండివిజువల్స్ని మనం తీసుకుందాం. 4 ఇండివిజువల్స్ని. సో ఈ 4 ఇండివిజువల్స్లో ఫస్ట్ ఇండివిజువల్ యొక్క ఎకనామిక్ స్టేటస్ పర్లా మోడరేట్గా బాగానే ఉంది. ఇతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగానే ఉంది. ఇతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగానే ఉంది. బట్ ఇతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్ చాలా పూర్గా ఉంది. ఓకే. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, సో ఈ 3 ఇండివిజువల్స్ యొక్క లిటరసీ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా దే ఆర్ ఇన్ అడ్వాన్స్, పర్లా మోడరేట్ లెవెల్లోనే. సో ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు యాక్సెస్ చేసుకున్నారు, పర్లేదు, బాగానే ఉంది. బట్ ఈ 4th ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇల్లిటరేట్ అనమాట. సో ఇతను ఎడ్యుకేషన్ని కూడా యాక్సెస్ చేసుకోలేదు. సో ఎకానమీ పరంగా ఇతను వీక్గా ఉన్నాడు, లిటరసీ పరంగా కూడా ఇతను వీక్గా ఉన్నాడు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏ ట్రైబల్ గ్రూప్కి అయితే సంబంధించిన వాడో ఆ యొక్క ట్రైబల్ గ్రూప్ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఈ ట్రైబల్ గ్రూప్ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా ప్రిమిటివ్ ఇన్ నేచర్ అనమాట.
చాలా ప్రిమిటివ్ ఓల్డ్ టెక్నాలజీ వాళ్ళు స్టిల్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ కేటగరైజేషన్, ఈ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏ ట్రైబల్ గ్రూప్లో అయితే కనిపిస్తాయో వాళ్ళని మనం పీవీటీజీ అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద ట్రైబ్స్లోనే, అంటే ట్రైబల్ గ్రూప్స్లోనే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ చాలా బ్యాక్వర్డ్గా ఉంటున్నాయి. సో వాళ్ళకి మనం ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ మీద మనం ఎక్కువగా మానిటర్ చేయాలి. సో వాళ్ళకి ఎక్కువగా ప్రోగ్రామ్స్, స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇంకొంచెం డెవలప్ అయ్యేలాగా మనం చూడాలి అని చెప్పి ఇలా రికగ్నైజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి ప్రిమిటివ్ టెక్నాలజీ. సో ఏ ట్రైబల్ గ్రూప్లో అయితే టెక్నాలజీ చాలా ప్రిమిటివ్గా ఉంటుందో, ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ ఉంటుందో, ప్రీ అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుందో, సో వాళ్ళని పీవీటీజీగా రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, లిటరసీ లో లెవెల్, వెరీ లో లెవెల్. సో లిటరసీ రేట్ ఏ గ్రూప్లో అయితే తక్కువగా ఉంటుందో సో వాళ్ళని కూడా రికగ్నైజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పాపులేషన్, స్టాగ్నెంట్ ఆర్ డిక్రీజింగ్ పాపులేషన్. సో ఏ ట్రైబల్ గ్రూప్ యొక్క పాపులేషను అలా పెరగకుండా స్టాగ్నెట్గా ఉండిపోతుందో, లేదా ఒకవేళ భయంకరంగా తగ్గిపోతూ వస్తుందో సో వాళ్ళని కూడా పీవీటీజీస్గా రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఏ ట్రైబల్ గ్రూప్ యొక్క ఎకనామిక్ పొజిషన్ చాలా బ్యాక్వర్డ్గా ఉంటుందో, సో ఫోర్త్ క్రైటీరియా వచ్చేసరికి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. పర్ఫెక్ట్. సో ఈ 4 కేటగిరీస్, ఈ 4 ఫ్యూచర్స్ ఏ ట్రైబల్ గ్రూప్లో అయితే కనిపిస్తాయో ఆ ట్రైబల్ గ్రూప్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా రికగ్నైజ్ చేస్తారనమాట. సో ప్రిమిటివ్ టెక్నాలజీ, చాలా ఓల్డ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క లిటరసీ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతూ వస్తుంది. అండ్ వీళ్ళ ఎకానమీ పరంగా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉంటారు. సో విత్ ఇన్ ద ట్రైబ్స్లోనే ఇలా కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ చాలా అంటే చాలా వెనకబడి ఉంటారు. సో వీళ్ళని మనం వీలైనంత తొందరగా ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి కొన్ని స్కీమ్స్ని ప్రొవైడ్ చేసి, వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసి సో వాళ్ళని కూడా డెవలప్ చేయాలి. లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సో పాపులేషన్ తగ్గిపోవడం ద్వారా అసలు ఇటువంటి ట్రైబల్ గ్రూప్స్ చాలా వరకు అంతరించిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రైబల్ గ్రూప్స్ ఉంటే సో వాళ్ళు ఇలా బ్యాక్వర్డ్గా వెళ్ళిపోయి వాళ్ళ పాపులేషన్ తగ్గిపోయి సింక్ అయిపోయి సో తర్వాత ఏమవుతుందంటే 50 ట్రైబల్ గ్రూప్స్ మాత్రమే మన ఇండియాలో మిగులుతాయి. ఇంకొంచెం టైం పీరియడ్ మారే కొద్దీ ట్రైబల్ గ్రూప్సే అసలు ఎక్స్టెంట్ అయిపోతాయి అనమాట. సో ట్రైబ్స్ అనేవాళ్ళు ఒక డైవర్సిటీ. ఇండియాలో కనిపించే ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే ట్రైబ్స్ అనమాట. మనం సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు ట్రైబ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో వాళ్ళకి రిచ్ కల్చర్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ వేరుగా ఉంటాయి, వాళ్ళకి కల్చరల్ ప్రాక్టీసెస్ వేరుగా ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు ఒక యూనిక్ ఫ్యూచర్ అనమాట ఇండియాకి. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనందరిది అనమాట. సో అందుకని ఇలా పీవీటీజీస్గా రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మన ఇండియాలో ఎట్ ప్రెజెంట్ ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయంటే 75 పీవీటీజీస్ ఉన్నారనమాట. సో ఇండియాలో ప్రెజెంట్ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో మెజారిటీ ఆఫ్ ద పీవీటీజీస్ ఏ స్టేట్లో ఉన్నాయి సార్ అంటే ఇన్ ఒడిషా. సో ఒడిశాలో మనకి ఎక్కువ పీవీటీజీస్ ఉన్నాయన్నమాట. సో మీకు ప్రిలిమ్స్లో ఈ పాయింట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీవీటీజీస్. సో ఇప్పుడు మనం హ్యాబిటెట్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. And other traditional forest dwellers, recognition of forest rights, Act 2006. ఓకేనా, దీన్ని షార్ట్కట్లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో యాక్ట్ పేరేంటమ్మా, ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో ఈ యాక్ట్లో ఒక సెక్షన్ ఉందన్నమాట. దెర్ ఈజ్ ఎ సెక్షన్ కాల్డ్ సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ ఈ. సో ఈ సెక్షన్ ప్రకారం
దే విల్ ప్రొవైడ్ హ్యాబిటాట్ రైట్స్. దే విల్ ప్రొవైడ్ హ్యాబిటాట్ రైట్స్. సో హ్యాబిటాట్ అంటే మనందరికీ తెలుసు కదా. సో మనం ఎక్కడైతే ఒక హౌస్ వేసుకొని నివాసం ఉంటామో దాన్ని మనం హ్యాబిటాట్ అంటూ ఉంటాం. సో ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు? ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. సో వాళ్ళకి ఈ హ్యాబిటాట్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. సో ఈ హ్యాబిటాట్ రైట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ట్రైబ్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫారెస్ట్ రిసోర్సెస్, ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ట్రైబ్స్కి కొంచెం అథారిటీ అయితే వస్తుందన్నమాట. సో జనరల్గా ట్రైబ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటారు? ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీదే కదా. లైక్ ఇప్పుడు హనీ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసుకొని, నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్ చేసుకొని, వెజిటేబుల్స్, లేకపోతే బ్యాంబూస్, ఓకేనా, వ్యాక్స్, రబ్బర్, ఇలా చిన్న చిన్న ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని వాళ్ళు యూస్ చేసుకొని వాటిని మార్కెట్లో అమ్ముకొని సమ్ అమౌంట్ని వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ యొక్క ఓన్ నీడ్స్ కోసం కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మనం హ్యాబిటేట్ రైట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా సో వాళ్ళు ఉన్న ఈ ఫారెస్ట్ రీజన్స్లో ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద వీళ్ళకి రైట్స్ అనేది వస్తాయి. ఓకే, రైట్. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో ఎవరన్నా సరే అక్కడ డెవలప్మెంట్ పేరుతో వాళ్ళు ఉంటున్న హ్యాబిటాట్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేస్తాం, లేకపోతే ఏదైనా మైనింగ్ యాక్టివిటీ చేస్తాం, ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తామంటే సో అంత తొందరగా సో అక్కడ అది అప్రూవల్ అయితే జరగదనమాట. సో ఎవరైతే ఈ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ మైనింగ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు గ్రామ సభ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. గ్రామ సభ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో ఇలా వీళ్ళకి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వీళ్ళకి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద, ఫారెస్ట్ రిసోర్సెస్ మీద రైట్స్ అనేది వస్తాయి. అండ్ వీళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ వీటన్నిటిని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క లైవ్లీహుడ్ మీన్స్, ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు కన్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా సరే డెవలప్మెంట్ పేరుతో వస్తే ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ గ్రామ సభ. సో ఇలా వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 3 పీవీటీజీస్కి మాత్రమే హ్యాబిటాట్ రైట్స్ అనేది ఉన్నాయన్నమాట. కేవలం 3 పీవీటీజీస్కి మాత్రమే. సో వాటిలో ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బైగా ట్రైబ్. సో ఈ బైగా ట్రైబ్కి ముందు ఇంకొక 2 పీవీటీజీస్కి ఈ హ్యాబిటాట్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ 2 పీవీటీజీస్ ఏంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఫస్ట్ పీవీటీజీ వచ్చేసరికి బేరియా ట్రైబల్ గ్రూప్ ఇన్ మధ్యప్రదేశ్. సో వీళ్ళకి మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. సో మన ఇండియాలోనే సో ఏ ట్రైబల్ గ్రూప్కి ఫస్ట్ టైం హ్యాబిటాట్ రైట్స్ ప్రొవైడ్ చేశారు అంటే సో ఆ ట్రైబల్ గ్రూప్ పేరు వచ్చేసరికి బేరియా ట్రైబల్ గ్రూప్. నథింగ్ బట్ ఇది కూడా ఒక పీవీటీజీ ఇన్ మధ్యప్రదేశ్. సెకండ్ పీవీటీజీ వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఇది. సో ట్రైబ్ పేరు కామర్ ట్రైబ్. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఛత్తీస్గఢ్. అండ్ థర్డ్ పీవీటీజీ వచ్చేసరికి సో రీసెంట్గా వచ్చిందనమాట బైగా ట్రైబ్కి. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఛత్తీస్గఢ్లోనే ఉంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే సో కేవలం ఇండియా మొత్తంలో ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి? 75 పీవీటీజీస్ ఉన్నాయి. సో ఈ 75 పీవీటీజీస్లో కేవలం 3 పీవీటీజీస్కి మాత్రమే హ్యాబిటాట్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ 3 పీవీటీజీస్ ఏంటమ్మా? సో ఫస్ట్ మన ఇండియాలో హ్యాబిటాట్ రైట్స్ పొందిన పీవీటీజీ వచ్చేసరికి బేరియా ట్రైబ్ ఇన్ మధ్యప్రదేశ్, తర్వాత కామర్ ట్రైబ్ ఇన్ ఛత్తీస్గఢ్, అండ్ ఫైనల్లీ రీసెంట్గా వచ్చిన ట్రైబ్ ఎవరంటే బైగా ట్రైబ్. ఇది కూడా ఛత్తీస్గఢ్లోనే ఉంది. ఓకేనా? రైట్. సో వీళ్ళకి ఈ హ్యాబిటాట్ రైట్స్ ఏ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో ఈ యాక్ట్లో ఒక సెక్షన్ ఉందన్నమాట. సో సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ ఈ. ఈ సెక్షన్ ప్రకారం హ్యాబిటాట్ రైట్స్ అనేది పీవీటీజీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా హ్యాబిటాట్ రైట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఛత్తీస్గఢ్లో టోటల్గా ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి సార్ అంటే 7 పీవీటీజీస్ ఉన్నాయి. అండ్ హైయెస్ట్ పీవీటీజీస్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఒడిశాలో ఉన్నాయి. ఎన్ని సార్ అంటే 13. సో మన ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ పీవీటీజీస్ ఉన్నాయంటే ఒడిశా అనమాట, 13. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకోసమే నేను ఇలా కాంపరెన్స్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.